అండ్ ఈ పాయింట్ లో మనం కూడా ఈ రివ్యూస్ ని, ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని దెంగాలి. ఇక్కడ ఎట్లా అంటే సినిమాని డిఫెండ్ చేయరు వాళ్ళు, వాళ్ళ ఈగోని, వాళ్ళ అజెండాని ప్రమోట్ చేసుకున్నట్టే ఉంటుంది ఇదంతా. అది జెన్యూన్ ఎగ్జైట్మెంట్ అని మనం అనుకుంటాం, కానీ అది జస్ట్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. ఇప్పుడు సినిమా అంటే ఒక ట్రెండింగ్ క్లిప్, ఒక మీమ్ టెంప్లెట్ ఇలా మారిపోయింది. సినిమాని ఇప్పుడు జడ్జ్ చేస్తున్నది స్టోరీ టెల్లింగ్, ఆడియన్స్ పేషెన్స్ కాదు, సోషల్ మీడియా ఆల్గరిథం. సినిమా ఈజ్ మెంట్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ థియేటర్స్, నాట్ స్పాయిల్డ్ ఆన్ అ ఫోన్ స్క్రీన్. ఏం చేస్తున్నానా? వీడెవడో మా హీరో సినిమాని ఆడనే ఛాలెంజ్ చేస్తున్నాడు, అందుకే వాడి హీరో లుక్స్ పైన నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నా. లేకపోతే మా హీరో సినిమా ఆడనే వేరే పని లేదా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేరామ్. వచ్చిండా సైంటిస్ట్. ఈ రోజు మనం సోషల్ మీడియా వల్ల సినిమా ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనే పాయింట్స్ పైన చాలా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఒకప్పుడు మూవీ హిట్టా ఫట్టా, దాని స్టోరీ ఏంటి, అసలు దేని గురించి తీశారు, ఇదంతా ఒక వడ్డీకి రావడానికి మినిమం 1 వీక్ టైం పట్టేది. కానీ ఇప్పుడు అట్లా లేదే, ప్రీమియర్ షోకే సినిమా హిట్టా ఫట్టా అని చెప్పేస్తున్నారు. ఎరా మీకు వచ్చా కదా, ఒక 10 రోజులు ఆగలేరా? ఇంకా సినిమా ఎవరు చూడని కూడా చూడలేదు, అప్పుడే నువ్వు ఆ సినిమా హిట్టా ఫట్టా అని చెప్పేస్తే వేరే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఈ పాయింట్ లో మనం కూడా ఈ రివ్యూస్ ని, ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని దెంగాలి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఎందుకంటే ఈ పిచ్చి పూగుల వల్లనే ఎన్నో సినిమాలు థియేటర్లు ఉన్నప్పుడే చాలా డిప్ ని చూస్తున్నాయి. రే నీకు నచ్చకపోతే గుద్ద మూసుకొని మూలకు కూసు, అంతేగాని వెళ్ళేటోని చెడదంగా బాగా లోడ. ఒక చిన్న మూవీ హిట్ కావాలన్నా, అది బాగా బూమ్ కావాలన్నా కానీ చాలా కష్టమైపోతుంది ఈ మధ్య. అండ్ ఆ సినిమాని బయట బాగా ప్రమోట్ చేయడానికి చిన్న సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి, రివ్యూస్ కి డబ్బులు ఇచ్చి పోస్ట్లు చేయించుకొని, వీడియోలు చేయించుకొని సినిమాని బయటికి తీసుకొచ్చే స్థితికి దిగదార్చారు మీరు. సో మీ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీ ఎర్రిపుక్ రివ్యూలని, ఒపీనియన్స్ తీసుకొచ్చి మా గుద్ద మీద రుద్దకండి. మీరు ఒక పని చేయండి, కొద్ది రోజులు మీ ఉడుకు మూత్రాన్ని ఆపుకొని ఒక 1 వీక్ తర్వాత మీ ముడ్డలో వడ్డీ క్లియండి. సేమ్ ఇందాక మాట్లాడుకున్నట్టే ఇప్పుడు కూడా మనం మూవీని జడ్జ్ చేసే వే చాలా మారిపోయింది. ఎర్లియర్ ఎత్తుండే అంటే సినిమాని చూసాక అది అప్పటికప్పుడు వాళ్ళు జడ్జ్ అంటే డిసైడ్ అయిపోరు సినిమా హిట్టా ఫట్టా అనేది. ఫస్ట్ దాని గురించి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి, అందరితోటి మాట్లాడినాక ఒక ఒపీనియన్కి వచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే, ఫస్ట్ షో అవ్వగానే నీకు ట్విట్టర్లో వాడి రెడీ అయిపోయింది. అండ్ హియర్ కమ్స్ ద రివ్యూ బాంబింగ్. ఈ రివ్యూ బాంబింగ్ అంటే ఏంటి? మూవీ చూడకుండానే మాస్ గా రేటింగ్స్ అండ్ రివ్యూస్ ని గుద్ది దెంగడం. ఇక్కడ పర్టికులర్ గా గ్రూప్ డిసైడ్ అయిపోద్ది ఏ సినిమా హిట్ అని చూపించాలి, ఏ సినిమాని ఫ్లాప్ అని చూపించాలని. అండ్ అప్పుడు వస్తాయి ఈ నెగటివ్ రివ్యూస్ అని. ఈ నెగటివ్ రివ్యూస్ కూడా ఎక్కడ సంత దొరికితే అక్కడ, టమాటాలని, వంకాయలని, ఎక్కడ పడితే కూరగాయల సంత లేక రివ్యూస్ ఇచ్చి పడదొక్కుతా ఉంటారు. ఇక్కడ ఎట్లా అంటే సినిమాని డిఫెండ్ చేయరు వాళ్ళు, వాళ్ళ ఈగోని, వాళ్ళ అజెండాని ప్రమోట్ చేసుకున్నట్టే ఉంటుంది ఇదంతా. ఈ రివ్యూ బాంబింగ్ అని ఫ్యాన్ వార్స్ వల్ల న్యూట్రల్ ఆడియన్స్ సఫర్ అవుతున్నారు. హానెస్ట్ రివ్యూస్ కనిపిస్తలేవు. మెయిన్ గా ఈ స్టోరీ రైటర్స్, ఫిల్మ్ రైటర్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలాంటి స్టోరీస్ రాయాలి అని. అండ్ మెయిన్ పార్ట్ ఈ స్మాల్ సినిమాలు సపోర్ట్ లేకుండా వెళ్ళిపోతుంది. వర్స్ట్ పార్ట్ ఏంటంటే చిన్న సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చచ్చిపోతున్నాయి సైలెంట్ గా. అండ్ ఇక్కడ ఐరనీ ఏంటంటే వి సపోర్ట్ గుడ్ సినిమా అని బాగా డప్పేసి కొడతారు, కానీ సోషల్ మీడియాలో వి సపోర్ట్ ఓన్లీ అవర్ హీరో అని చెప్తారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇవాళ రేపు ఒక సినిమా బాగా ట్రెండ్ అవుతుందంటే మనం ఏమనుకుంటాం, సినిమా బాగుందేమో అందుకే ఈ హైప్, ఈ ట్రెండ్ అనేది బాగా వస్తుందని మనం అనుకుంటాం. కానీ రియాలిటీలో అన్ని సినిమాలు కంటెంట్ వలన, క్వాలిటీ వలన ట్రెండ్ కావు. చాలా వరకు మూవీస్ ఈ పెయిడ్ రివ్యూస్ వలన, పెయిడ్ హైప్ వలన బాగా ట్రెండ్ అవుతా ఉంటాయి. ఎలా అంటే సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ నుండి ఎక్కడ చూసినా నీకు పెయిడ్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతా ఉంటాయి. పెయిడ్ అకౌంట్స్ అన్ని యాక్టివ్ అయిపోయి మొత్తం సోషల్ మీడియా మొత్తం లొల్లి చేస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా నీకు రివ్యూస్ కూడా చాలా ఫోర్స్డ్ గా పాజిటివ్ రివ్యూస్ కనిపిస్తాయి. అది జెన్యూన్ ఎగ్జైట్మెంట్ అని మనం అనుకుంటాం, కానీ అది జస్ట్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎర్రి పుక్కులు చేసే సౌండ్ వల్ల హానెస్ట్ ఆడియన్స్ గానీ, నార్మల్ ఆడియన్స్ గానీ వాళ్ళ సౌండ్ అనేది సైలెంట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న బడ్జెట్ మూవీ అది బాగున్నా కూడా వాళ్ళ దగ్గర పిఆర్ టీమ్ ఉండదు, పెయిడ్ ప్రమోషన్స్ ఉండవు, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఉండవు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండరు, ఏముండదు. సో వాళ్ళ సినిమా కూడా సోషల్ మీడియాలో ఉండదు.
ఈ మధ్య మనందరికీ థియేటర్లో సినిమా చూసేటప్పుడు సడన్ గా డేజావు హిట్ అవుతుంది. అరే ఈ సీన్ ఎక్కడో చూసానే, ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది అని ఒక చిన్న డేజావు లాంటి హిట్ అవుతుంది. లౌడా అది డేజావు కాదు, ఏం కాదు. ఇన్స్టాలో ట్విట్టర్లో మనం చూసిన స్పాయిలర్స్ ఉండేది. కొత్త సినిమా రిలీజ్ అయిందంటే ఈ సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే భయం అవుతుందిరా బాబు. ఎక్కడ చూసినా మొత్తం స్పాయిలర్లు ఇచ్చి పడదొప్పుతూ ఉంటారు. హీరో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్స్ అని, ట్విస్ట్లు అని, ప్రతి ఒక్క ఎగ్జైటింగ్ పాయింట్ మొత్తం స్పాయిల్ చేసి దింగుతున్నారు. అరే సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుందిరా, ఒక సీన్ చూసేటప్పుడు ఒక ఎగ్జైట్మెంట్, ఒక ఎక్స్పీరియన్స్, అదొక మ్యాజిక్ లా ఉంటుంది. మీరు ఇచ్చే ఈ ఎర్రిపుక్ స్పాయిలర్స్ వల్ల ఆ ఎగ్జైట్మెంట్ మేము కరెక్ట్గా ఫీల్ అవ్వలేకపోతుంది థియేటర్లో. ఇప్పుడు కొంతమంది వస్తారు, ఎందుకు చూస్తున్నాం మరి, ఎందుకు స్క్రోల్ చేస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ గమనం మానేయచ్చు కదా అని అంటారు. చాలా మంది అంటారు. స్క్రోల్ చేయడం ఆపమని చెప్పడం చాలా ఈజీయే తమ్ముడు, కానీ ఇవాళ రేపు సోషల్ మీడియాని అవాయిడ్ చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది. ఒకప్పుడు సినిమా ట్రైలర్ ఆ సినిమా పైన క్యూరియాసిటీని పెంచేది, కానీ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఆ రీల్స్ వల్ల ఆ సినిమా పైన ఉండే క్యూరియాసిటీ అనేది తగ్గిపోతుంది. ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ పోతుంది, థియేటర్ ఎక్స్పీరియన్స్ పోతుంది, సినిమా సంకనాగిపోతుంది. సినిమా ఈజ్ మెంట్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ థియేటర్స్, నాట్ స్పాయిల్డ్ ఆన్ అ ఫోన్ స్క్రీన్. సినిమా అనేది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అదొక ఆర్ట్ ఫామ్, ఒక ఎక్స్పీరియన్స్. ఎట్లా అంటే దాంట్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఎలా అంటే మీకు చిన్నగా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, నువ్వు థియేటర్లోకి వెళ్ళగానే ఫస్ట్ నీకు స్క్రీన్ పైన డాల్బీ అని కనిపిస్తుంది. ఒక బుడ్డది టిక్ టిక్ అని కొట్టుకుంటా ఛార్జర్ లెక్క జుయ్యని ఊరుకుంటూ వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఒక వరల్డ్ ఓపెన్ అవుతుంది. 3 గంటలు నేను ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయి కొద్దిసేపు రియాలిటీ దాన్ని పక్కన పెట్టి నేను దాంట్లో మంచిగా ఎంజాయ్ చేపిస్తుంది. కానీ ఇప్పుడు అలా లేదు. సోషల్ మీడియా వచ్చినాక సినిమాని చూసే విధానమే మారిపోయింది. ఇప్పుడు సినిమా అంటే ఒక ట్రెండింగ్ క్లిప్, ఒక మీమ్ టెంప్లెట్, ఇలా మారిపోయింది. సినిమాని ఇప్పుడు జడ్జ్ చేస్తున్నది స్టోరీ టెల్లింగ్, ఆడియన్స్ పేషెన్సో కాదు, సోషల్ మీడియా ఆల్గరిథం. ఏం చెప్పేవరా? స్క్రోల్ చేయడం ఆగిపోతే సినిమా వాల్యూ కూడా అక్కడికే ఆగిపోతుంది. అందుకే మంచి మూవీస్ సైలెంట్ అయిపోతున్నాయి, మీమ్ టెంప్లెట్ అయ్యి కామెడీ అయిపోతుంది. ఇక్కడ నాకు గుద్దల కాలే విషయం ఏంటంటే, ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సినిమా చాలా చెడిపోయింది, చాలా డ్యామేజ్ జరిగిపోయింది. ఎలా అంటే సోషల్ మీడియాలో ఉండే కాంటెంట్ కూడా సినిమా కాంటెంట్ అయిపోయింది. ఈ రోతని ఇన్స్టాగ్రామ్ లో చూడడమే బొక్క, దాన్ని తీసుకొచ్చి పెద్ద స్క్రీన్స్ పైన పెడుతున్నాం. ఎందుకు? ఇప్పుడు సోషల్ మీడియా కాంటెంట్ మూవీలు ఉందనుకో, ఆ మూవీ సోషల్ మీడియాలో బాగా రీచ్ అవుతుంది, దానివల్ల ట్రెండ్ అవుతుంది, సినిమాకి మంచిగా ఫ్రీ ప్రమోషన్, అంతే కదా. సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్. ఈ దాంట్లో ఈ సోషల్ మీడియాని కలిపి దాన్ని ఒక ఆర్ట్లో ఫామ్ చేయకండి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, దీనికంటే మోస్ట్ ఎర్రిపుక్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఉండదు. ఎందుకు? ఇప్పుడు ఒక పెద్ద హీరో మూవీ రిలీజ్ అయింది అనుకో, ఫస్ట్ డే డిస్కషన్ ఏముంటది, డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనే ఎస్టిమేషన్స్ నడుస్తాయి, ఏ సెంటర్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అండ్ వీటి పైన మొత్తం అనాలిసిస్ నడుస్తూ ఉంటుంది. అండ్ వీకెండ్ వస్తుంది, అబ్బా సాటర్డే గ్రోత్ ఎంత, ఏ సెంటర్ లో డెప్ అయింది, ఎట్లా అంటే సినిమా గురించి వదిలిపెట్టి దానిపైన వచ్చే కలెక్షన్ మీద అనాలిసిస్ బాగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న సినిమాకి, ఇప్పుడు ఒక సినిమా మంచి స్టోరీ ఉండి అన్ని ఉండి కూడా దాని కలెక్షన్స్ తక్కువ వచ్చినాయి అనుకో, ఫ్లాప్, డిజాస్టర్ అని ట్యాగ్ చేస్తా ఉన్నారు. సినిమాలో చాలా క్రాఫ్ట్స్ ఉన్నాయి, లైక్ సినిమాటోగ్రఫీ ఉంది, యాక్షన్స్ ఉన్నాయి అండ్ మ్యూజిక్ ఉంది. అండ్ వీటి గురించి మాట్లాడకుండా దానికి వచ్చే కలెక్షన్స్కే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేసి సినిమాని చంపేస్తున్నారు అక్కడికి. అండ్ షేర్ మార్కెట్లో నెంబర్స్ ఇంపార్టెంట్, సినిమాలో ఆర్ట్ ఇంపార్టెంట్, దాని కాంటెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ ఒక భయం అనేది లోపల బాగా కూరుకుపోయింది. అంటే ఇప్పుడు ఒక స్టోరీ రాసేటప్పుడు వాళ్ళకి ఈ సీన్ తీస్తే ఏమైనా ట్రోల్ అవుతుందా, ఇప్పుడు ఈ సీన్ కి ఏమైనా కాంట్రవర్సీ జరుగుతుంది అనే భయంతో స్టోరీలు రాస్తున్నారు. అండ్ దానివల్ల కొత్త కాన్సెప్ట్స్ బయట తీసుకురావాలంటే భయపడుతున్నారు. ఎలా అంటే సినిమా అనే క్రాఫ్ట్ మీద కాకుండా డ్యామేజ్ కంట్రోల్ మీద బాగా ఫోకస్ చేసేస్తున్నారు. ఈ ఫియర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మాస్ ట్రోలింగ్, పర్సనల్ అబ్యూజ్ కానీ, టార్గెటెడ్ హేట్ క్యాంపెయిన్స్ కానీ, వీటి వల్ల వాళ్ళకి కొత్త సినిమాలు రాస్తే వీళ్ళు ఇతనే చేస్తారేమో అన్న ఒక భయం అనేది చాలా పెరిగిపోయింది లోపల. అందుకే ఫిల్మ్ మేకర్స్ కూడా సేమ్ ఒక రొటీన్ ఫ్యాక్టర్స్ కి, ఒక రొటీన్ సెట్ ఆఫ్ కాన్సెప్ట్స్ కి ఫిక్స్ అయిపోయినారు. అవేంటి? అందుకే ఫిల్మ్ మేకర్స్ కూడా సేఫ్ రూట్ కి బాగా స్టిక్ అయిపోయినారు. ఎట్లా అంటే ప్రూవెన్ ఫార్ములర్స్ కానీ, రొటీన్ రొట్టా స్టోరీస్, వీటికి మాత్రమే ఫిక్స్ అయిపోయి అవే స్టోరీస్ ని మనకి రుద్దుతా ఉన్నారు పైన. ఈ సేఫ్టీ వల్ల సినిమా సర్వైవ్ అవుతుంది, బట్ గ్రో అవ్వడం లేదు. హిస్టరీ చూసుకుంటే పాత్ బ్రేకింగ్ మూవీస్ అన్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినాయి కానీ, బోల్డ్ స్టేట్మెంట్స్ తోటి ఉన్నాయి కానీ, ఇలా తీసిన మూవీసే బాగా హిస్టరీలో బాగా నిలిచిపోయిన మూవీస్ ఉన్నాయి మనకి. కానీ ఇప్పుడు మెసేజ్ క్లియర్, రిస్క్ తీసుకుంటే రిస్కే ఉంది. అండ్ దీనికి రీజన్ కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ సోషల్ మీడియా చాలా కారణం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మూవీ ఒక కొత్త పాయింట్ తోటి ఒక మూవీ తీసారనుకున్నాం, దానిలో ఒక ఆ పాయింట్ ని ప్రూవ్ చేసే గ్యాప్ లో, ఆ టైంలో ఒక చిన్న పాయింట్ ని వాళ్ళు తప్పుగా చెప్పారు. అంటే అక్కడ స్టార్ట్ చేస్తారు, సినిమా తీయడానికి రానప్పుడు ఎందుకు తీసినారో పూగా మాస్ ట్రోలింగ్, మాస్ అబ్యూజింగ్ చేసేస్తా ఉంటారు వాళ్ళని. ఇక ఇలా తిట్టినప్పుడు వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? చెత్త మనుషులు, చెత్త బతుకులు.
దానివల్ల ఆ డైరెక్టర్కి అయినా కానీ ఆర్ కొత్త వచ్చే డైరెక్టర్స్ కూడా కొత్త కాన్సెప్ట్ బయట తీసుకురావాలంటే భయం అవుతుంది. నాకు భయం అవుతుందిరా. కానీ ఇక్కడ మన దగ్గర ఐరన్ ఏంటంటే ఇప్పుడు అవే కాన్సెప్ట్స్ మలయాళం దగ్గర నుంచి వచ్చినాయి అనుకోండి, కోసుకుంటారు మన వాళ్ళు. మరి అదే మన దగ్గర నుంచి ఎందుకు రాలేదు ఇట్లాంటి స్టోరీలు, మన వాళ్ళకి కూడా పడాలి కదా ఇట్లాంటి స్టోరీస్ అని మనమే అంటాం. కానీ వస్తే ఇట్లా అనేది ఎంగులు దింగుతారు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఈవెన్ స్టార్ హీరోస్ ని కూడా ఒక జానర్ కి ఫిక్స్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హీరో, మీకు తెలుసు చాలా ఎక్స్పెరిమెంట్స్ తోటి రిలీజ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి స్టార్ హీరోస్. వన్ నేను ఒకరినే చూసుకుందాం మనం. వన్ నేను ఒకరినే ఒక కాన్సెప్ట్, అలాంటి కాన్సెప్ట్ ఈ టైంలో వచ్చింది. అసలు ఆ టైంలో రావడం చాలా గొప్ప. ఆ కాన్సెప్ట్ మనం ఫ్లాప్ చేశారు. దాని తర్వాత ఏం నడిచింది, ఎందుకన్నా మనకి సినిమాలన్నీ మా సినిమాలు స్టిక్ అయిపోద్ది కదా అని ఒక జానర్ కి ఫిక్స్ చేసేస్తున్నారు. ఆయన మంచి సినిమాలు కావాలని మనమే అంటాం, మన దగ్గర నుంచి వస్తే మనమే దెంగులు ఇలా చేయడం వల్ల ప్రొడ్యూసర్స్ కి కానీ ఆ ఫిల్మ్ మేకర్స్ కానీ వీళ్ళకి అంతే కంటెంట్ తోటి అవేమో అవసరం ఉండవు. ఒక మా సినిమా తీసి మొఖాన్ని దెంగుతాం, వాళ్ళే నెంబర్లు పెడతారు అన్న ఒక డైలామాలకి ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇట్లా చేస్తుంటే కొత్త స్టోరీస్ తోటి కొత్త డైరెక్టర్స్ పైకి వస్తారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మనం ఒక ట్రూత్ యాక్సెప్ట్ చేయాలి. ఈ మధ్య ఏమైందంటే మనుషులు మూవీస్ కంటే ఎక్కువ ఆ యాక్టర్ని ఫాలో అవడం ఎక్కువ చేస్తున్నారు. ఆ యాక్టర్ సినిమాలో ఎంత మంచి బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఆయన బయట ఏం మాట్లాడిండు, ఎక్కడ నోరు జారిండు, ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకురా నీకు? అండ్ నాకు సెకండ్స్ లో కూడా వైరల్ అయిపోతున్నాయి. బికాస్ పర్సనల్ టాపిక్స్ ఇలాంటివి చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతాయి, రీచ్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. పొరపాటున ఇప్పుడు ఆ హీరో సెట్ లో ఎవరితో రూడ్ గా మాట్లాడింది అనుకో, ట్విట్టర్ లో యూట్యూబ్ లో ఆ టాపిక్ పైన డిస్కషన్స్ పెడతా ఉంటారు, ఎర్రి బుక్ డిస్కషన్స్ అన్ని పెడతా ఉంటారు. అండ్ సినిమాలో క్రాఫ్ట్ గురించి మాట్లాడడం కంటే ఎక్కువగా ఈ కాంట్రవర్సీ టాపిక్స్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సినిమా క్రాఫ్ట్స్ గురించి మాట్లాడాలంటే మనకి పేషెన్స్ కావాలి, థింకింగ్ కావాలి, అబ్జర్వేషన్ అన్ని కావాలి. కానీ సోషల్ మీడియాకి అవేమీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా కాంట్రవర్సీ, దానివల్ల రీచ్. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా యాక్టర్స్ లైఫ్ ని ఒక కాంటెంట్ చేసి రీచ్లు దొప్పుతా ఉన్నారు. ఇప్పుడు ఆ కాంటెంట్ చూస్తున్న నీకు నాకు పైసా ఉపయోగం లేదు, కానీ మనకు అదే కావాలి. ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి, వీళ్ళింట్లోకి జొర్రి, అన్ని బేగారు ముచ్చట్లు, బేగారు పంచాయతీలు. మీరు చేసే న్యూసెన్స్ రొట్ట వల్ల వాళ్ళు యాక్ట్ చేసిన మూవీసే కాదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతా ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మూవీ రిలీజ్ అయింది, దాని ప్రెస్ మీట్ ఎక్కడో పెట్టారు, అక్కడ కూడా అడిగేస్తారమ్మా ఈ క్వశ్చన్స్. ఇప్పుడు హీరో దాంట్లో ఒక క్యారెక్టర్ ప్లే చేసిండు, ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకొని మీరు రియల్ లైఫ్ లో కూడా ఇలానే ఉంటారా అన్న ఒక ఎర్రిపు క్వశ్చన్ అడిగి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడతా ఉంటారు. అవునరా బాబు, ఈ అమ్మాయి ఎర్రిపో క్వశ్చన్లు ఎట్లా అడుగుతారా అసలు? అరే అవును, లాస్ట్ టైం ఇట్లాంటి పిచ్చిపో క్వశ్చన్లు అడిగిన పిచ్చి పుష్పం ఎవర్రా? మన ఎదురుగానే ఉన్నాడండి. అక్కడ హీరో ఏదైనా మాట తడబడో ఏదో చేసి ఒక చిన్న ఆన్సర్ ఇస్తే చాలు, దాన్ని కాంట్రవర్సీ చేస్తారు, మొత్తం సంఘ నాకెత్తేస్తారు మొత్తం అంతా. ఈ ఎర్రిపుకులు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే దానిపైన మనం ఒక సపరేట్ వీడియో చేసాం. ఎక్కడ పడితే అక్కడ లింక్, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి తట్టేయండి. ఎర్లియర్ క్రిటిసిజం అనేది ఈ మూవీ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది. ఎలా అంటే మూవీస్లో ఉండే ఫ్లాస్ కానీ దాన్ని ఇంకా బెటర్ చేయొచ్చా లేదా అనే పాయింట్స్ మీద ఎక్కువ డిస్కస్ చేసి అలాంటి పాయింట్స్ని పాయింట్అవుట్ చేసేది. అండ్ ఈ క్రిటిసిజం ఎందుకు యూజ్ అవుతుంది అంటే దాంట్లో ఉండే పాయింట్స్ని కరెక్ట్ చేసుకోవడానికి, ఇంకా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అయ్యేది. ఇది ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఎలా అంటే ఒకప్పుడు ఈ క్రిటిసిజం ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే, ఇఫ్ వాళ్ళకి ఒక మూవీ నచ్చలేదు అనుకో, ఈ మూవీ నాకు వర్కౌట్ కాదులే, లెట్స్ స్కిప్ ఇట్, ఈ జోన్ లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు వాళ్ళకి ఒక మూవీ నచ్చకపోతే దాని మీద పర్సనల్ అబ్యూస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళనే కాదు, అటు క్రూని, మూవీ టీమ్ ని, యాక్టర్స్ ని పర్సనల్ గా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగేది క్రిటిసిజం కాదు, క్రూయాలిటీ. ఒకవేళ ఒక పర్సన్ కి మూవీ నచ్చలేదు అనుకో, ఇన్సల్ట్ స్టార్ట్ అవుతాయి, పర్సనల్ అబ్యూస్ స్టార్ట్ అవుతుంది, మొత్తం టార్గెట్ హేటర్ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ నచ్చకపోతే మూవీ టీమ్ని, యాక్టర్ని, డైరెక్టర్ని, ఆ కాస్ట్ని మొత్తాన్ని అమ్మ నా బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే వాడు ఒక మనిషి, ఎదుటనున్నాడు మనిషి, వాడు మన గురించే సినిమాలు తీస్తున్నాడు అనే ఒక పాయింట్ని మర్చిపోయి నోటికి వచ్చిన మాటలన్నీ తిట్టేస్తూ ఉంటారు. అండ్ ఇందులో ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉంది, కీబోర్డ్ కరేజ్. ఫేస్ టు ఫేస్ మాట్లాడలేని మాటలన్నింటినీ స్క్రీన్ వెనుక నుండి టైప్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ నీకు బాగా క్లియర్ చెప్పాలనుకో, ఈ మూవీలో ఒక ఫ్లా ఉంది, ఈ పాయింట్ బాగాలేదు అని నీకు అనిపించింది, దాన్ని ఎలా చెప్పాలంటే, బ్రో ఈ పాయింట్ బాగాలేదు, దీన్ని కొంచెం బెటర్ చేస్తే బాగుండు అని చెప్పడానికి, రే ఎర్రిపుగా నీకు సినిమా తీయడానికి రాకపోతే తీయకు అని చెప్పడానికి చాలా తేడా ఉందిరా లబ్బడి కొడుక. పాజిటివ్ క్రిటిసిజం ఆ పర్సన్ ని ఎంకరేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ మీరు ఇచ్చే ఎర్రిపు క్రిటిసిజం వాళ్ళని ఇంకా భయానికి గురి చేసి ఇంకా ఎక్కువ తప్పులు చేసేలా చేస్తుంది. మనకి సినిమా బోరింగ్ అయిపోయిందా, లేకపోతే మనకి పేషెన్స్ తగ్గిపోయిందా? అండ్ మీరు ఆడియన్స్ బిహేవియర్ని కూడా అబ్జర్వ్ చేస్తే ఒక క్లియర్ చేంజ్ కనిపిస్తుంది. ఎలా అంటే మన వాళ్ళు ఫాస్ట్ కంటెంట్ కి బాగా అలవాటు పడ్డారు, లైక్ రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, అయన్నొద్దు పాయింట్కి రా, వీటికి బాగా అలవాటు పడిపోయారు. అండ్ సినిమాలో కూడా ఇవే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇన్స్టెంట్ పే ఆఫ్స్, ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్స్, ఫాస్ట్ కట్స్. దీన్ని కూడా మనం సినిమాలు ఎత్తుకుతున్నాం. అండ్ దీనివల్ల మన ఎక్స్పీరియన్స్ మొత్తం
మొత్తం గుడిసిపోతుంది. మూవీ స్లోగా స్టార్ట్ అయితే లాగ్ అంటావు, క్యారెక్టర్ బిల్డ్ అయితే బోరింగ్ అంటావు. నన్ను ఏం చేయమంటారు? లేయర్డ్ స్టోరీ టెల్లింగ్ కి స్పేస్ ఇవ్వడం మానేసినాం బ్రదర్. ఏ స్టోరీ కూడా ఫాస్ట్ గా చెప్పలేం. కొన్ని స్టోరీస్ స్లోగా బిల్డ్ అవుతాయి, కొన్ని క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కి టైం పడుతుంది. అనుకున్న వెంటనే హైర్ అవడానికి ఆల్కహాల్ కాదు. ఒకప్పుడు ఆడియన్స్ సినిమాని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కన్జ్యూమ్ చేస్తున్నారు. కన్జ్యూమ్ చేసేవాడికి పేషెన్స్ ఉండదు, ఎక్స్పీరియన్స్ చేసేవాడికి పేషెన్స్ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా కూడా మనకు నేర్పించేది ఒకటే, ఇఫ్ ఈ కంటెంట్ ని అటెన్షన్ ని గ్రాప్ చేయకపోతే స్కిప్ చేసే. కానీ మన వాళ్ళు దాని సినిమాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ 10 minutes లో నీకు హై రాకపోతే లాగ్, బోర్ అని పేర్లు పెట్టేస్తారు. మీలాంటి దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారైంది. ప్రతి సినిమాలో హైలు అన్ని కావాలంటే దెంగది ఇక్కడ టైం పడుతుంది కొన్నిటికి. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఈ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఎర్రిపుక్ రూల్స్ ని సినిమాల మీద రుద్దకండి. సినిమాని సినిమాలానే చూడండి. సోషల్ మీడియా సినిమాని ఎలా ఎఫెక్ట్ చేస్తుందనే విషయం ఒక్కటే మాట్లాడుకున్నాం, కానీ అందరికీ తెలిసింది, అందరూ చూస్తున్నది, అందరూ గమనిస్తున్నది, కానీ ఏ ఒక్కడు మాట్లాడంది. సోషల్ మీడియా పర్సనల్ లైఫ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. తొందరలో దాని గురించి కూడా మాట్లాడదాం. స్టే ట్యూన్డ్ టు కే ర్యాంప్.